కోరుకున్నాం. రైల్వేకోట పంచాయతీ ఈవో అయినటువంటి గురుమోహన్ గారికి మరి యొక్క పంచాయతీ యొక్క సిబ్బందికి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు రెండో రోజు కొనసాగుతున్నాయి. 22 వార్డుల కోసం అభ్యర్థులు నామినేషన్ల పత్రాలు దాఖలు చేస్తున్నారు. 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన చైర్మన్ అభ్యర్థి రత్నమాల ఆనంద్ కుమార్ కి మద్దతుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నామినేషన్ల పత్రాలు సమర్పించారు. మొత్తం 8 రిటర్నింగ్ ఆఫీసర్లు నియమించారు. అభ్యర్థులకు సహాయం కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించి నామినేషన్ ప్రక్రియను కల్వకుర్తి మున్సిపాలిటీ ఆఫీస్లోనే 8 మంది ఆర్ఓలకి రిటర్నింగ్ ఆఫీసర్లకి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు వారికి సపోర్టర్గా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా డిప్యూట్ చేయడం జరిగింది. అలాగే మేము నామినేషన్స్ వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ టీమ్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ సజావుగా నామినేషన్ వేయడానికి అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. నామినేషన్స్ కూడా నిన్న 28 జనవరి నుంచి స్టార్ట్ అయినాయి. 10:30 నుంచి 5 వరకు ప్రతిరోజు ఉంటుంది. ఈరోజు కూడా ఉంటుంది. రేపు 30 జనవరి 2026 అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేయడానికి. నిన్న వేసిన నామినేషన్స్ 14 నామినేషన్స్ వేశారు. ఈరోజు ఇప్పుడు